Okay, all are joined, right? Okay guys, what I'm teaching you, I'm teaching you communicative English. How to speak in English without grammar. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి విత్ టైమ్ వర్డ్. ఓకే, సో దీని గురించి మీ కృష్ణారెడ్డి సార్ చెప్తారు. వాట్ ఇట్ ఈజ్, హూ ఇన్వెంటెడ్ దిస్, ఫ్రమ్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ స్కాట్లాండ్ ఐ థింక్ సో. సో టైమ్ వర్డ్తో ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి. ఇక్కడ నేను మీకు గ్రామర్ చెప్పడం లేదు. గ్రామటికల్గా వెళ్తే ఇది చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. సో గ్రామర్ని మీకు చెప్పడం లేదు. టైమ్ వర్డ్తో సెంటెన్స్ని ఎలా అరేంజ్ చేయాలి. ఓకే, అప్ టు నో వాట్ వీ లర్న్, లెట్ మీ రిమైండ్ యూ. డూ క్వశ్చన్స్, డస్ క్వశ్చన్స్ and will questions I taught you, right? So do and does, these two we use for daily routine, right? ఇవి రెండు మనము డైలీ రొటీన్లో యూజ్ చేస్తాము, రైట్ గైస్? అండ్ విల్ ఈజ్ యూజింగ్ ఫర్ టుమారో అంటే ఫ్యూచర్, రైట్? సో ఫ్యూచర్ని చెప్పడానికి యూజ్ చేస్తాము. సో ఇన్ దీస్ ఐ టాట్ యూ do question, positive sentence and negative sentence. Does questions, positive sentences and negative sentences. So daily routine we are having two categories. Daily routine లో మనకి two types ఉంటాయి. Do is using for I, you, we, they subjects, right? And does is using for he, she, it subjects. And will, all subjects are applicable, all subjects. Okay guys, up to now we learnt this. Have any doubts anyone? No? Okay, right. So one more thing, మేమేం చేసాము, మిస్టేక్ అన్నారు కదా. మీ మిస్టేక్ ఏంటి అంటే గైస్, నేను ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినా పాజిటివ్ సెంటెన్స్ని వేరే టైం వర్డ్తో చేయండి, నెగిటివ్ సెంటెన్స్ని వేరే టైం వర్డ్తో చేయండి. క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం సేమ్ టైం వర్డ్ ఉంటుంది. ఓకే, ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? టుమారో ఐ విల్ కమ్ టు క్లాస్, రేపు నేను క్లాస్కి వస్తాను. టుమారో ఐ వోంట్ గో టు మార్కెట్కి వెళ్ళను. టైం వర్డ్ వేరే అయినా వర్బ్ ఫామ్ సేమ్ యూజ్ చేస్తున్నాం. సో వర్బ్ ఫామ్ సేమ్ యూజ్ చేయకండి అని చెప్తున్నాను అంతే. ఎప్పుడు పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు కాదు, క్వశ్చన్ చెప్పినప్పుడు కాదు, పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేయండి అని చెప్పినప్పుడు. మళ్ళీ ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. Right guys? Right. Today I am going to teach you already sentence. Wait. Sorry. Yesterday sentence. Yesterday. That means past. Past type of sentences. Past positive sentences. How to arrange? We learnt daily routine. Routine అయ్యే sentences ఎలా చేయాలో చెప్పాను. Shazadi madam, please mute your device. All of you mute your devices guys, so that we are not having any disturbance. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా వినపడుతుంది, అంటే క్లమ్జీ అయిపోతుంది అనమాట, ఎకో సౌండ్ వస్తుంది. ఓకే గైస్, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? సో నేను డైలీ రొటీన్ చెప్పాను. డైలీ రొటీన్ మీన్స్ రిపీట్ అయ్యే యాక్షన్స్ చెప్పాను నేను మీకు. విల్, టుమారో సెంటెన్సెస్, రేపు. డైలీ రొటీన్ రిపీట్ అయ్యే యాక్షన్స్ ఎలా చెప్పాలి, ఎలా పాజిటివ్ సెంటెన్స్ చెప్పాలి, ఎలా నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి, ఎలా క్వశ్చన్ ఫామ్ చేయాలి. విల్, టుమారో, పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఎస్టర్డే, వాట్ ఈజ్ మీన్ బై ఎస్టర్డే? మీన్స్ ఇట్స్ పాస్ట్. అయిపోయిన విషయాన్ని ఎలా చెప్పాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే రీసెంట్గా అయిపోయిన విషయం. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, రీసెంట్గా అయిపోయినటువంటి ఏ యాక్షన్ అయినా ఎలా చెప్పాలి పాజిటివ్లో. అంటే ఇంతకు ముందే అయిపోయింది,
నిన్న అయిపోయింది, మొన్న అయిపోయింది, ఇలా టైం వర్డ్స్ ఉంటాయి కదా. సో అలా ఎలా అరేంజ్ చేయాలి? సో ఐ విల్ టెల్ యూ టైం వర్డ్స్. టైం వర్డ్స్. సో టైం వర్డ్స్ ఆర్ బీయింగ్ లైక్ దిస్: yesterday, yesterday, నిన్న, లాస్ట్ క్లాస్, లాస్ట్ క్లాస్, లాస్ట్ ఈవినింగ్, last morning, last week, last Sunday, last whatever it is. Okay, you have to mention days also here: last Sunday, okay, last month. Here you can use name also: last Feb, last year, in 2019. Like that you have to say here time words. Okay, daily routine లో రిపీటింగ్ టైం వర్డ్స్ వస్తాయి గాయస్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై కాన్సెప్ట్. నేను చెప్పే విధానం మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. అంటే నేను దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను? టైంని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఏ టైంలో వచ్చే సెంటెన్స్ని ఎలా మాట్లాడాలి. సో డైలీ రొటీన్ మీన్స్ యూ హ్యావ్ టు యూజ్ దే రిపీటింగ్ టైం వర్డ్. రిపీట్ అయ్యే టైం చెప్పాలి అక్కడ యాజ్ ఏ టైం వర్డ్. టుమారోలోనేమో ఫ్యూచర్లో వచ్చే టైంని చెప్పాలి. నా పాస్ట్ టైం, అయిపోయిన టైం, అది ఎప్పుడు అయిపోయి ఉండాలి? ఇలా మీ ఇష్టం, ఎప్పుడు అయిపోయిందైనా సరే ఆ టైంని చెప్పాలి. అయిపోయిన టైం విచ్ ఈజ్ పాస్ట్, గడిచిపోయిన కాలం. ఓకే, దెన్ you can use here subjects. So which subjects are applicable means here also all subjects are applicable. Which subjects do we have? We have I, you, we, they, he, she, it. So if I ask you what are the subjects in English, ఏంటి ఏమున్నాయి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో, సబ్జెక్ట్స్ ఏంటి అసలు అని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా చెప్పాలి? ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అని చెప్పాలి. అంతేకాని ఐ, యు, ఇలా చెప్పకూడదు. ఎందుకంటే అలా చెప్తే మనం కొన్ని టిప్స్ అన్నమాట ఈజీగా గుర్తుపెట్టుకోగలం. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఇదే ప్యాటర్న్ మీరు యూజ్ చేయండి మీరు అరేంజ్ చేసేటప్పుడు కూడా. డన్? ఓకే. సో టైం వర్డ్ వీ హ్యావ్ టు అరేంజ్ ఫస్ట్, దెన్ వీ హ్యావ్ టు అరేంజ్ సబ్జెక్ట్, దెన్ వీ హ్యావ్ టు అరేంజ్ verb to. What it is? verb to guys. 2 యూజ్ చేయాలి, not 1. do, does, will. We used V1 but here we are using V2. verb to యూజ్ చేయాలి. రేపు నన్ను మీరు అడుగుతారు ఒక క్వశ్చన్ ఏమని అంటే verb 1 ఓకే అరేంజ్ చేసాం కానీ verb 2 అవునా కాదా అంటే వచ్చు కానీ కరెక్టా కాదా డౌట్ వస్తుంది అని. అలా మీకు డౌట్ రాకపోతే ఓకే. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అది V2నా కాదా అని కన్ఫ్యూజన్ ఉంది అంటే రేపు V2 ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను. ఓకే గైస్, సో యూ కెన్ యూజ్ హియర్ V2. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్. దాట్స్ ఇట్, సింపుల్ సీక్వెన్స్. నేను మీకు సీక్వెన్స్ చెప్తున్నాను కదా, ఈ సీక్వెన్స్లో మీరు అరేంజ్ చేయాలనుకున్నటువంటి సెంటెన్స్ టైం వర్డ్ ప్రకారం అరేంజ్ చేసుకోండి. ఎవరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది కరెక్టా కాదా. ఒకరు పక్క నుండి ఎప్పుడు మనకు చెప్పరు కదా. సో ఈ సీక్వెన్స్ మీరు గుర్తుంటే అంటే టైంని బట్టి మీరు ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్. అర్థమవుతుంది కదా. సో ఎవరిని అడగకండి, సీక్వెన్స్ చూడండి, టైం చూసుకోండి. టైం వర్డ్ టైం చూసిన తర్వాత ఆ టైం వర్డ్ ఏ టాపిక్కి సూట్ అవుతుంది ఆ టాపిక్ సీక్వెన్స్ని చూసుకోండి. దాట్స్ ఇట్ అండ్ అప్లై యువర్ సెంటెన్స్ ఇన్ దాట్. ఓకే, యు ఆర్ ఏబుల్ టు అరేంజ్ ఎనీ సెంటెన్స్ ఇఫ్ యూ అరేంజ్ లైక్ దట్ విత్ సీక్వెన్స్. ఓకే గైస్, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు అరేంజ్ yesterday పాజిటివ్ సెంటెన్స్. ఇలా మనం yesterday పాజిటివ్ సెంటెన్స్ని అరేంజ్ చేయాలి. ఓకే, నౌ లెట్ మీ అరేంజ్ సెంటెన్స్. రైట్, మై టైం వర్డ్ ఈస్ yesterday. I, నిన్న, నేను. yesterday I went.
వెళ్ళాను. went. You can check while you are arranging V2 form, you have to check that is it correct V2 or not. కొన్నిసార్లు వర్బ్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి మనల్ని కదా. సో యూ హ్యావ్ టు చెక్ ఈజ్ ఇట్ ప్రాపర్ వర్బ్ టు ఆర్ నాట్, దెన్ అరేంజ్ ఇట్. ఓకే, ఎస్టర్డే ఐ వెంట్, నేను వెళ్ళాను. ఎక్కడికి? టు స్కూల్. నిన్న నేను స్కూల్కి వెళ్ళాను. ఓకే గైస్, లాస్ట్ సండే యూ రోట్ అంటే లాస్ట్ సండే నువ్వు రాసావు. ఎగ్జామ్. లాస్ట్ సండే నువ్వు ఎగ్జామ్ రాసావు. ఆర్ యూ గెట్టింగ్ గైస్? అండ్ వి సబ్జెక్ట్, దే సబ్జెక్ట్. You can say whatever it is you want to say, you have to choose the subject and insert in this. Suppose yesterday you went to school అంటే నిన్న నువ్వు స్కూల్కి వెళ్ళావు లేదా మీరు స్కూల్కి వెళ్ళారు అని అర్థం. ఎస్టర్డే వీ వెంట్ టు స్కూల్, నిన్న మేము స్కూల్కి వెళ్ళాము. ఎస్టర్డే దే వెంట్ టు స్కూల్, నిన్న వారు స్కూల్కి వెళ్ళారు. ఎస్టర్డే రాము వెంట్ టు స్కూల్, నిన్న రాము స్కూల్కి వెళ్ళాడు. Are you getting my point guys? So which subjects you want to say here, you have to arrange subject properly, then you have to arrange this along with the sequence, then your sentence will be arranged properly without any mistakes. Okay, so you have to arrange like this with all the subjects, he, she, it also. Okay, last month it, I am using here cat. Last month cat broke. Last month cat broke was. ఫ్లవర్ వాజ్ అంటాం కదా, వాజ్. పోయిన నెల క్యాట్ వాజ్ బ్రేక్ చేసింది. ఓకే గైస్, so like this you have to arrange positive sentences. Have any doubts anyone? Please unmute your device and ask me. If you don't have any doubts, you have to arrange with all the subjects how I gave you. I, you, we, they, he, she, it. ఫస్ట్ ఐతోనే చెప్పండి, తర్వాత యూ, తర్వాత వి, తర్వాత దే. ఎందుకు అంటే ఈ సీక్వెన్స్లో మీరు కూడా చెప్పారనుకోండి, యూ డోంట్ కన్ఫ్యూజ్ అండ్ ఐ టు డోంట్ కన్ఫ్యూజ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, నేను కన్ఫ్యూజ్ అవ్వను. You will be able to arrange with all the subject and you are able to say without any hesitation. Okay, right. With different verb forms, different subjects, arrange 7 sentences. 7 means 7 subjects are there, no? So 7 sentences you have to arrange. Okay, any doubts? Can ask me please. Good evening madam. Good evening sir. I went to school అని రాశారు కదా సార్, దాన్ని నేను I went to school yesterday అని రాసుకోవచ్చా మేడం? అంటే నేను రాస్తాను. yes you missed that class. You don't break this sequence sir. Subject to verb object don't break. Time word you can use it first or last, your wish, according to your fluency. Okay sir. Nizam sir. Sir. Okay madam. Done. So you can use time word but don't break the sequence sir, that's it. కొంతమందికి స్టార్టింగ్లో చెప్తే ఈజీగా ఉంటుంది, కొంతమందికి ఏమో లాస్ట్లో చెప్తే ఈజీగా ఉంటుంది. మరి ఏది కరెక్ట్ అంటే రెండూ కరెక్టే. ఓకే, సో యూ కెన్ యూజ్ యాజ్ యూ విష్, యాజ్ యూ కంఫర్టబుల్. ఓకే, డన్. నౌ అరేంజ్ 7 sentences and tell me. Have any doubts anyone? Please unmute your device and ask me guys. And one more thing, please wait a minute. After arranging sentence you have to leave some space so that I can teach you negative also. Then it is easy to arrange negative sentence down of positive sentence. Okay,
పాజిటివ్ సెంటెన్స్ రాసిన తర్వాత ప్లేస్ వదిలేయండి. నేను నెగిటివ్ చెప్పినప్పుడు దీని కిందనే రాస్తే మీకు ఈజీ అయిపోతుంది అంటున్నాను నేను. ఓకే గైస్, రైట్. నౌ అరేంజ్ సెంటెన్సెస్ అండ్ టెల్ మీ ప్లీజ్. Ma'am, can I say? ఎస్ మ్యామ్. షహజాది మ్యామ్, యూ క్యాన్. Yes, ma'am. Yesterday I did my math homework. మేడం, Yesterday I did my math homework. డిడ్. రైట్ మేడం? Ah, ఎస్ మ్యామ్. is it right, madam? Okay, madam. Last class you learnt English grammar. ఎస్. Okay, next, madam. Last year we visited Taj Mahal. ఎస్, కరెక్ట్. Evening Raju drank a cup of coffee. డ్రాంక్ మేడం, DRA. ఎస్. Drank. ఎస్ మ్యామ్. డ్రంక్ ఈజ్ V3 మ్యామ్. Okay, drank. Okay, last week Dharani ran on the road. ఎస్ మ్యామ్, కరెక్ట్. Okay, next. Last evening puppy ate. ఎస్. నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. I will say, madam. షహజాది మేడం, నేను చెప్పాను కదా, అంటే చెప్పగలరు అందరూ, కానీ 1-2 వర్బ్ ఫామ్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి మ్యామ్. అవి ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను చెప్తా. రైట్ మహేశ్వరి మ్యామ్, లెట్స్ గో విత్ మహేశ్వరి మ్యామ్. Yes, ma'am. B2 confusion లో ఉంటుంది, ma'am. ఎస్ మ్యామ్, ఐ విల్ గివ్ యూ క్లారిఫికేషన్ విత్ దాట్. ఓకే, Okay. నెక్స్ట్ మహేశ్వరి మ్యామ్ ప్లీజ్. Yesterday I went to market. ఎస్. Last class you wrote poem. ఎస్. Last evening they drank coffee. ఎస్ మ్యామ్. Yesterday we came to temple. ఎస్ మ్యామ్. Last month Sita saw a monkey. ఎస్ మ్యామ్. దే Yesterday ఆర్ Ramu మిస్సింగ్, దే spoke. సబ్జెక్ట్. Told, madam. Last evening they drank coffee. ఓకే, డన్ డన్. Yesterday Ramu spoke English. ఎస్. Last year horse ran fast. Yes, ma'am. Correct. Good. Good. If you perfect with the positive sentences, immediately I'll teach you negative also. Okay. Right. Next guys, please. Shall I, ma'am? Yes, ma'am. Shall I, ma'am? Bhargavi Maya, you can. Yesterday I went to temple. Okay. Correct. Last class you forgotten math notebook. Forgotten is correct, ma'am. Forget, forgot, forgotten, forgot. Forgot. Yes. Last class you forgot math notebook. Yes. Last week we attended marriage. Yes. Last month they visited Kashi temple. Yes, ma'am. Last Sunday Banu prepared or cooked biryani. Prepared or cooked? Okay, done. Correct. Last year Adya played chess. Yes. Last Monday dog eaten or ate. I Ate. didn't understood, ma'am. 8, ma'am. Ate. Last Monday dog ate chicken. Yes, ma'am. Correct. Good. Good. So, Thank you, ma'am. Yeah, ma'am. Ma'am, no problem. You had to work on verbs. Then it's easy. What we want V2. Just whatever the action you do, you have to say V1, V2, V3. Then it's easy. If you want tips, I'll tell you. I'll teach you. Okay? Good, ma'am. Next, guys. Next, anyone, please? Can I say? Yes, ma'am. You can, Afiza, ma'am. Yesterday I completed my class successfully. Yes, ma'am. An hour ago you solved a difficult problem quickly. Okay, correct. 10 days ago we celebrated Telangana Formation Day. Yes, correct. Last year Sani achieved good grades. Yes, correct.
A few days ago, Arun helped a stranger. Yeah. This morning they sang a song. Yes, ma'am. Correct. Yes, good. Next, guys. Next. If you have confusions with V2, can ask me, please. Padma, ma'am. Yes, ma'am. You can. Padma, ma'am. Madam. Some are unmuted. Just a minute, ma'am. After Padma, madam, you had to tell me. Okay, ma'am. Last week I bought a new bicycle. Yes. Ma'am, one minute, ma'am, please. Last Sunday we worked hard. Hmm. Last month they brought some mangoes. Last Last Sunday. year Ramu One played minute, chess. please. Will you please repeat sentences, ma'am, with I subject onwards? Last week I bought a new bicycle. Okay. Bought. Yes, ma'am. Yesterday you reached your. Last Sunday we worked hard. Worked hard. Worked hard. Last month. Yeah, ma'am. Last month they brought some. Vegetable. Brought. Okay. Right, Okay. ma'am. Right. Last. Ramu played chess. Okay. Played. Yeah, ma'am. Last class. English class. Ma'am, please repeat the last sentence. Last class Geeta attended English class. Yes, ma'am. Last class Geeta attended. Last Correct, ma'am. Okay. Last Monday cat drank milk. Drank. 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 Yes, ma'am. Okay, ma'am. Yes, good, ma'am. Thank you, ma'am. Padma, ma'am. Next, ma'am. Next, anyone, please. Yes, ma'am, you can. I went to temple. Ma'am, Yesterday I went to temple. some Last disturbance Sunday. is there. Madam, some disturbance is there Ma'am. beside you, I think so. So, please let it calm and say the No, ma'am. sentences. Yeah, ma'am, tell me. Ma'am, now I am saying, ma'am. Yes, ma'am. Tell Yesterday I went to temple. me. Okay. Last Sunday you wrote English exam. Yes, ma'am. Last evening we made biryani at home. We made. There is Hyderabad last month. Madam, if I say it's correct, then only you have Last to say the another sentence. Made or make? Okay, ma'am. Last evening at home. Your voice is breaking, ma'am. Hello. Yeah, ma'am, your voice is breaking. Will you please repeat? Make biryani or made biryani? Last evening we made biryani at home. Okay. Ma'am, it is correct, ma'am. Yes, made biryani, right, madam? Ma'am. Made biryani, right? Yes, ma'am. Last Yes, evening. Correct. Yes, ma'am. Yes, ma'am. Last evening we made biryani at home. Okay. They visited Hyderabad last month. Okay. They visited Hyderabad last month. Correct, ma'am. Last month Ramu celebrated his birthday. Yes, good. Last week Ramya cooked chicken curry. Yes, ma'am. Last year dog bited me. Bite, bit, bitten. Bit. Okay? Bit, ma'am. Okay, ma'am. Next, guys. Okay, ma'am. One more suggestion, all of you. All of you keep your devices in horizontal mode and place it anywhere. మీ డివైజెస్ని హారిజెంటల్గా పెట్టండి, ఇలా కాదు, ఇలా పెట్టి ఎక్కడన్నా ప్లేస్ చేయండి. ఓకే గైస్, దెన్ ఇట్స్ ఈజీ టు యూ అండ్ మీ టు యూ అపియర్ నీట్లీ. ఎవరైతే ఇలా హారిజెంటల్గా పెట్టారో వాళ్ళు నీట్గా కనబడతారు. ఓకే గైస్, రైట్, కీప్ ఇట్ స్టేబుల్.
Okay. Any more doubts, anyone? Please ask me. Who didn't say sentences? Unmute and tell me. Ashwini madam, you didn't say sentences today. Ma'am, Gayatri ma'am. All are there in the class, then why are you not saying sentences, guys? unmuted, madam, but madam, Okay. Tell me, ma'am. can I, ma'am? Yes, ma'am. Yesterday you wrote a poem. Okay. Last Sunday you went to a movie. Okay. Last month we saw a zoo. Okay. Few days ago they ran into each other. Okay. Yesterday Ramu ate chicken. Yes. Last year Gayatri went to hospital. Okay. This morning cow gave us milk. Yes, good. Okay, ma'am, good. Mute your device, please. Okay, guys, once listen your homework. After I'll ask you sentences. Okay? Right. So, we have 7 subjects. I, you, we, they, he, she, it. You have to arrange with each subject 2 sentences of positive. 2 sentences. That means don't repeat the verb form once you used already. 7 to the 14 verb forms I need. Okay? Clear? Have any doubts? No? Right. Now, Positive. ma'am, please. Ma'am, Yes, ma'am. only positive. Only positive. Only positive. Only positive. Okay. Why? Because V2, they had to, means you had to get V2 form. Then you will be learn V2 forms. No, madam. So, 14 verb forms you had to learn. So, it's enough for today. Tomorrow I will teach you, Okay, didn't means negative. But now, madam, 14 verb forms should be different. Don't repeat any verb form. Okay, right. Now, how to learn? How to learn easily? What we learned? Everyday sentence. I cook. This is daily routine. Tomorrow, how to say? I'll cook. Will is there. Same verb form in 2 sentences. Okay. Yes, yesterday. I cooked. Got it, guys? Like this you have to do practice. Then you are having full of clarity about each and every sentence. Subject verb, daily routine. I go, I play, I listen, I write. Whenever you are speaking like this, they are daily routine, that is repeating actions is the meaning. Okay. When you are using will in your sentence, that's tomorrow. So take single verb form. Suppose eat. How to say? I eat, I'll eat, I ate. Okay. Next, buy. I buy, I'll buy, I bought. Okay. Write. I write, I'll write, I wrote. Okay. Okay. Do practice like this. One more suggestion is choose different verb forms. Different verb forms you have to choose like this. Eat, ate, eaten. Okay. Give, gave, given. Choose like this different verb forms. Don't use ed verb forms. They also correct only. I am not saying it's wrong. అవి రాంగ్ అని నేను చెప్పడం లేదు గైస్. ఇఫ్ యూ వర్కౌట్ విత్ దీస్ వర్క్ ఫార్మ్స్ ఇట్స్ ఈజీ. ఈడీ ఉన్నాయి చాలా ఈజీ, మీకు తెలుసు. ఇఫ్ యూ నో V1 యూ హ్యావ్ టు యాడ్ ఈడీ, దెన్ వీ విల్ గెట్ V2 V3. దే ఆర్ వెరీ ఈజీ టు గెట్, బట్ యూ హ్యావ్ టు చూస్ లైక్ దీస్ వర్క్ ఫార్మ్స్. ఓకే, ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? హ్యావ్ యూ ఎనీ డౌట్స్? ఎనీ వన్ ప్లీజ్ ఆస్క్ మీ. నో డౌట్స్? Right. Balram sir, say now positive sentences. Balram sir, please unmute your device and say.
Yes, sir. Last month I saw one movie. Yes, sir. Poem. Sir. Your voice is not clear, sir. Are you using headset? మీరు ఏమైనా హెడ్సెట్ లాంటిది యూజ్ చేస్తే తీసేయండి, క్లారిటీ ఉండదు. ఓకే గైస్, అంటే మీకు క్లారిటీ ఉంటుంది, మాకు ఉండదు. మీరు మాట్లాడినప్పుడు మాకు క్లారిటీ ఉండదు. రైట్ సార్, ప్లీజ్ సే లౌడ్లీ ప్లీజ్. Last night they took books. దే కుక్డ్, రైట్ సార్? Yeah. Sir. He made food. Made food, okay. After that, he learned. Sir, learned. Last time it ate meat. Okay sir, good. Yes sir. Sir, you don't have proper network, I think so. Your voice is breaking. Next guys, next anyone please. Nizam sir, will you say sentences? Sir, is it listening sir? Is it correct way of listening class sir? Please sit properly and listen the class. Please give respect to the class sir. If you don't have interest, please leave the class. Madam, problem. sorry for that. Yeah. But I have only this place for Okay sitting sir, in no my home. problem. No problem where you sat, no problem, but you had to sit and listen. Give respect, that's it. You had to place it anywhere. Yeah. Today my backbone is very paining, madam. Yeah sir, we all are having some problems, right? Okay, Yeah. madam. It looks awkward, that's what I asked you. So many are there, no, in the class. Yeah sir, please tell your sentences. I went to market yesterday. Yes sir. We slept in a restaurant last month. Okay, have you arranged sentences? Have you written anywhere? No, madam. You have to sir, you have to. Okay, madam. Yeah sir. Why? Because you are having confidence when you arrange sentences in anywhere. మీరు అరేంజ్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గెయిన్ ద కాన్ఫిడెన్స్. సరే మేడం. యూ హ్యావ్ సబ్జెక్ట్ సార్, యూ హ్యావ్ నాలెడ్జ్, యూ నో హౌ టు అరేంజ్, యూ హ్యావ్ టు అరేంజ్. చెప్దాం అనుకున్న Okay, టైంకి గుర్తురాదు సార్, మీకు తెలుసు ఆ విషయం. ఇవి చెప్దాం అనుకుంటాం, చాలా అనుకుంటాం, చెప్పే టైంకి గుర్తురావు. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్. ఓకే సార్, టుమారో ఐ విల్ ఆస్క్ యూ అగైన్. ఓకే, ఈజ్ ఎనీవన్ ఎల్స్ హూ డింట్ సే ద సెంటెన్సెస్ ప్లీజ్? పావని మ్యామ్. Madam. Yes ma'am. Yes ma'am. Who's this? Yes. Hyderabad. Yes ma'am. Last night drank tea. Ma'am? Sorry, drank. Yeah. Last night you drank tea. Drank. Drank. Yes ma'am. I'm writing here. Drink. Drank. Drunk. Okay, madam. Right. Good. Last day we visited New Vision School. Okay.